టు దిస్ ఛానల్ గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంకో ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది చూడబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్లో నేను స్టార్టింగ్ నుంచి కొన్ని సిరీస్ ఆఫ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అయితే చేశాను. మీరు కనుక మొదటిసారి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ప్యాటర్న్ ప్రోగ్రామ్ వీడియోస్ అని చెప్పేసి ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరైతే వరుసగా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇలా ఏ విధంగా ఉంటుందో ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను స్క్రీను. సో ఈ విధంగా అయితే మనకి ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఈ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రతి రోలో కూడా ఇట్లా నెంబర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇలా ప్రతి రోలో కూడా సేమ్ నెంబర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ రోస్ 5 అనుకుంటే ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2 2లు, థర్డ్ రోలో 3 3s, ఫోర్త్ రోలో 4 4s అండ్ ఫిఫ్త్ రోలో 5 5s ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా అయితే మనకి ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ని మనం ఏ విధంగా అయితే సాల్వ్ చేయాలో ఈరోజు చూద్దాము. ఇది వెరీ వెరీ సింపుల్. సో ఒకవేళ మీరు దీన్ని ట్రై చేయాలనుకుంటే ఇక్కడే వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. లేదు అంటే తర్వాత సొల్యూషన్ అయితే చూడండి. ఇందులో నేను 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్తాను. ఒకటి వైల్తో కూడా చెప్తాను, ఒకటి ఫర్తో కూడా చెప్తాను. ఫర్తో వైల్తో రెండు కూడా మీ థింకింగ్ బట్టే మీరు ఏదో ఒకటి అయితే ఆలోచించి రాయొచ్చు. సో ఇక్కడ నేను 2 చెప్తాను, 2 వేస్ చెప్తాను. జాగ్రత్తగా అయితే మీరు వినండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అయినా అసలు ఏదైనా సరే మనకి రోస్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు రోస్ని తీసుకుంటాను. n = int ఆఫ్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్లో ఏంటి, ఇక్కడ మనం ఇచ్చే నెంబర్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 5 అనేది తీసుకుందాం. ఎగ్జాంపుల్కి 5 అనే నెంబర్ ఆఫ్ రోస్ 5 అని అనుకుంటూ ప్రోగ్రామ్ రాద్దాం. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ 5 అంటే 5 నెంబర్కి మాత్రమే అయ్యేలాగా మన థింకింగ్ ఉండకూడదు. 5తో పాటు రిమైనింగ్ నెంబర్స్ అన్నిటికీ కూడా ఇది పనిచేసేలాగా ఉండాలి. కానీ ఆలోచించేటప్పుడు మటుకు ఈ 5కి వర్క్ అవుతుందా అన్నది ముందు సొల్యూషన్ అనేది 5కి వర్క్ అయ్యేలాగా తెచ్చుకొని దాన్ని అన్ని నెంబర్స్కి వర్క్ అవుతుందా లేదా అన్నది ఆలోచించుకుంటూ మనం చేంజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు 5 అనే నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఉన్నాయి. కానీ ఈచ్ రోలో మనం ఏమేమి యాడ్ చేయాలి అనేది దీనికి చెప్పాలి కాబట్టి ముందు ఈచ్ రోకి మనం వెళ్ళాలి చెప్పాలంటే. కాబట్టి ఈచ్ రోకి మనం ఇటరేట్ అవ్వాలి. ఇటరేట్ అవ్వడానికి ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ i in range ఆఫ్ n ఈ విధంగా పెట్టాం. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకు మీకు ప్యాటర్న్ చూపించిన ప్రకారం ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2 2s, థర్డ్ రోలో 3 3s, ఫోర్త్ రోలో 4 4s ఈ విధంగా ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ ప్యాటర్న్ గమనిస్తే కనుక ప్రతి రోలో అంటే మీరు మళ్ళీ ఒకసారి ప్యాటర్న్ అయితే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు ప్యాటర్న్ చూస్తే కనుక ఈ విధంగా ఉన్నాయి మనకి ప్యాటర్న్. ఈ విధంగా ఉంది మనకి ప్యాటర్న్. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ రోలో 1 నెంబర్ ఉంది, సెకండ్ రోలో 2 2s ఉన్నాయి, థర్డ్ రోలో 3 3s. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మీరు గ్రహించగలిగేది ఏంటి, ఇందులో జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మీరు రోకి అలాగే ఇక్కడ ఉండే వాల్యూస్కి సంబంధించినటువంటి ఏదో ఒక రిలేషన్ని తీసుకురావాలి. ఏదైనా పర్వాలేదు, వర్క్ అయ్యింటే చాలది. ఇక్కడ బట్టి మనకి ఈజీ రిలేషన్ ఒకటి ఈజీగా తెలుస్తుంది. ఏంటంటే ముందు మనం నెంబర్ ఆఫ్ రోస్ గమనిద్దాం. ఫస్ట్ రోకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక్క నెంబరే ఉంది. అంటే రో ఏదైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా ఉంటున్నాయి, అది ఫిక్స్. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండోది వీటిలో ఉన్న డిజిట్స్ అంటే వాల్యూస్ ఏంటి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ రోలో 1 అనే నెంబర్ ఉంది. అంటే ఒక రోలో ఫస్ట్ 1 అనే నెంబర్. ఇక్కడ అలాగే సెకండ్ రోలో 2 అనే నెంబర్, థర్డ్ రోలో 3 అనే నెంబర్, సో ఫోర్త్ రోలో 4 అనే నెంబర్. ఈ విధంగా ఉన్నాయి మనకి కదా. అంటే నెంబర్ ఆఫ్ రో అంటే రో నెంబర్ ఈక్వల్ టు నెంబర్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఇన్ ఈచ్ కాలం. అంతే కదా. ప్రతి కాలంలో ఏదైతే నెంబర్ ఉందో అది ఆ రోకి ఈక్వల్ అవుతుంది. అంటే 1 అనే రోకి 1 నెంబర్ ఉంది, 2 అనే రోలో 2 నెంబర్స్ ఉన్నాయి, 3 అనే రోలో 3 అనే నెంబర్ ఉంది, 4 అనే రోలో 4th, 5 అనే రోలో 5 అనే నెంబర్ ఉంది కదా. అలాగే దీంతో పాటుగా ఏదైతే రో నెంబర్ ఉందో అన్ని కాలం నెంబర్స్ కూడా ఉంటున్నాయి. అంటే సెకండ్ రోలో 2 కాలమ్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 4, 5 రోలో 5 కాలమ్స్ ఉన్నాయి. అది కూడా సేమ్ నెంబర్. అంటే ఈ రో అయితే ఉందో అదే రో అంతా అవే నెంబర్స్తో మనకి నిండుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం రాద్దాం ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ రోస్ అనేవి తీసుకున్న ఎగ్జాంపుల్గా మనం 5 అనుకుంటున్నాం. సో ఫర్ i in range ఆఫ్ n. సో ఫస్ట్ నేను ఇలా రాస్తున్నాను చూడండి.
ఎన్ అనే ఐ అనేది ఒక్కొక్క రోని ట్రేట్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు మనం ఏది ప్రింట్ చేయాలి? ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను ఏంటంటే ఈచ్ రోలో కనుక వాల్యూస్ ఏమి మారినట్లయితే మనం 2 లూప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక లూప్తోనే మనం ఈజీగా చేయొచ్చు అని. ఒకవేళ మనకి ఒక రోలోనే డిఫరెంట్ వాల్యూస్ ఉన్నట్లయితే మనం మల్టిపుల్ లూప్స్ యూజ్ చేయక తప్పదు. సో మన సేమ్ ఉన్నప్పుడు ఒక సింగిల్ లూప్ యూజ్ చేస్తే చాలు. సో దానికోసం మనకి ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈచ్ రో ఎన్నైతే రో నెంబర్ ఉందో అంతా కూడా మనకి వాల్యూస్ వస్తున్నాయి అండ్ అన్ని వాల్యూస్ కూడా వస్తున్నాయి. అంటే 2 అనే నెంబర్ ఉంది, అలాగే 2 సార్లు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ అనే నెంబరు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఫస్ట్ ఐ వాల్యూ అనేది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఈ విధంగా వస్తుంది. కానీ మనం ఇక్కడ ఐ వాల్యూ ఇక్కడ ఎన్ అని ఇలా ఇస్తే ఐ వాల్యూ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది? ఒకవేళ ఎన్ వాల్యూ 5 అయినట్లయితే మనం 0 to 4 అనే నెంబర్ వరకు వెళ్తుంది. కాకపోతే మనకి అలా కాకుండా మనకి 0 వద్దు మనకి, ఎందుకో నేను తర్వాత చెప్తాను. సో అందుకని 1 to 5 అని తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 5 రోస్ వస్తాయి. కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి n+1 వరకు వెళ్ళాలి. సో అప్పుడు ఏమవుతుంది? 1 to 5 అవుతుంది. ఒకవేళ మన 1 ఇవ్వకపోయినా పర్వాలేదు, జస్ట్ n+1 ఇస్తే అది వెళ్తుంది. కాకపోతే 1, n+1 అని ఇస్తే మనకి 1 స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 1 ఇవ్వకపోతే 0 to n+1 వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి 1 నుంచి 5 అనే నెంబర్ వరకు రావాలి. సో టోటల్ 5 నెంబర్స్ వస్తాయి. సో 1, n+1. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది? ఒకసారి 1 అవుతుంది, ఒకసారి 2 అవుతుంది, ఒకసారి 3, ఒకసారి 4, ఒకసారి 5. ఇవేంటి? మన రో నెంబర్స్. సో ఏ రోలో ఎంత అయితే ఉందో అదే నెంబర్ కూడా ఉంటుంది కదా. సో ఐ అనేది ఫస్ట్ నెంబర్, అంటే ఫస్ట్ రోలో 1 అనేది ఉంది. సో ఐ వాల్యూ 1. సో ఫస్ట్ రోలో 1 సరిపోయింది. ఇప్పుడు సెకండ్ రోలో 2 రావాలి. ఈ 2 అనేది ఎన్నిసార్లు రావాలి? 2 టైమ్స్ రావాలి. అంతేనా? 2 అనే రోలో ఉన్న 2 టైమ్స్ రావాలి. అలాగే 3 అనే రోలో 3 టైమ్స్ రావాలి. 4 అనే రోలో 4 టైమ్స్ అట్లా రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఎన్ని టైమ్స్ అనేది పక్కన పెట్టండి. ఏమేమి రావాలి? ఫస్ట్ రోలో 1 రావాలి. సో ఐ వాల్యూ 1 అండ్ మనకు కావాల్సిన నెంబర్ కూడా 1, అది రావాల్సింది కూడా 1 టైం. సో సరిపోయింది ఇక్కడతో. అండ్ సెకండ్ రోలో 2 అనేది రావాలి, 2 టైమ్స్ రావాలి. అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? మనకి 2 టైమ్స్ రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. అవునా? 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 అంటే ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి? ఐ వాల్యూ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి? 2ఏనా? ఐ వాల్యూ 2ఏనా? అలాగే థర్డ్ రోలో ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3ఏనా? అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో, అంటే ఆ రో నెంబర్ ఎంతో అన్ని టైమ్సే రిపీట్ అవ్వాలి. కాబట్టి ఇంటూ ఐ చేస్తాం. ఇంటూ ఐ చేస్తే ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రింట్ చేస్తే మనకు తప్పు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆ 2 ఇంటిజర్స్ కాబట్టి మనకి 2 అనే నెంబర్ ఐ 2 వచ్చినప్పుడు 2 2 4 వస్తుంది. సెకండ్ రోలో 4 వస్తుంది. కానీ మనకి అట్లా రాకూడదు. సేమ్ నెంబర్, అంటే ఏ డిజిట్ ఉందో అదే రిపీట్ అవ్వాలి. కాబట్టి ఐ వాల్యూ నేను స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తాను. సో అంటే ఐ వాల్యూని నేను స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇది ఇంటీజర్ కదా ఐ వాల్యూ, దాన్ని నేను స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ చేయడం వల్ల ఐ వాల్యూ ఏ నెంబర్ అయితే ఉందో అది ఒక స్ట్రింగ్ లాగా ప్రింట్ అవుతుంది. అంటే 1 అనే నెంబర్ వచ్చినప్పుడు str(1) అంటే అది 1 అనేది ఇంటీజర్ నార్మల్గా, అది మనకి స్ట్రింగ్గా డిస్ప్లే అవుతుంది. అంటే 1 అని డైరెక్ట్ డిజిట్ అలా మనకి స్ట్రింగ్ లాగా డిస్ప్లే అనేది అవుతుంది. అది ఏ ఆపరేషన్స్ కూడా చేయలేదు. ఇట్లా 1 అని వచ్చినప్పుడు ఇది స్ట్రింగ్ కాబట్టి ఈ 1 అనేది ఇక్కడ ఇంటూ మల్టిప్లై చేసిన ఇంటీజర్ టైమ్స్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఐ వాల్యూ అనేది 1 వదిలేసేయండి. అండ్ ఐ వాల్యూ అనేది 2 అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు? str(2) ఇంటూ ఐ అంటే 2. అంటే దీని అర్థం ఏంటంటే 2 అనేది ఇలా 2 టైమ్స్ డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ 3 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3. అండ్ ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. సో స్ట్రింగ్ కాబట్టి నెక్స్ట్ లైన్లో 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో మనకు కావాల్సింది అదే కదా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తాను. సో అర్థమైంది కదా. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే మనకి ఈచ్ నెంబర్ ఆఫ్ రో ఏ నెంబర్ అయితే ఉంటుందో అన్ని నెంబర్స్ వస్తున్నాయి అండ్ అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ అదే నెంబర్ మనకు కావాలి, అన్ని టైమ్స్ కావాలన్నప్పుడు మన స్ట్రింగ్ని తీసుకున్నట్టే అది మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎన్నైతే స్ట్రింగ్ వాల్యూస్ డైరెక్ట్గా వస్తాయో అవి మనకి డైరెక్ట్గా వస్తాయి. అంతేగాని మల్టిప్లికేషన్ అవి ఇంటీజర్స్ లాగా అవ్వవు. కాబట్టి మనం ఈ విధంగా వాడాం. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ రన్ చేశాను. 4 అని ఇద్దాం. ఫస్ట్ మనం అనుకుంది 5 కాబట్టి 5 అని ఇద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ అవుట్పుట్ వచ్చింది చూడండి. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2 2s, థర్డ్ రోలో 3 3s అండ్ ఫోర్త్ రోలో 4 4s అండ్ ఫిఫ్త్ రోలో 5 5s. సో ఇదే కదా మనకు కావాలి. అండ్ 6 ఇచ్చినప్పుడు 6. దీన్నే ఇప్పుడు అర్థమైంది కదా ఫర్ లూప్. దీన్నే ఇప్పుడు వైల్ లూప్లో చేద్దాం. ఓకే, దీన్నే ఇప్పుడు వైల్ లూప్లో చేద్దాం. సో ఈ 2 లైన్స్ కామెంట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ వైల్ లూప్కి వద్దాం. ఈ వైలో ఏం రాయాలని తర్వాత చూద్దాం. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? ఈ ప్రింట్లో ఇదే ఉంటుంది. ఎందుకంటే మనకి అదే కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి తగ్గట్టుగానే మనం వైల్లో కూడా సెట్ చేయాలి దాన్ని. అంతేగాని మనం వేరే ఆలోచించకూడదు ఇంకా.
సో వైలో మనం ఇక్కడ పైన సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఐ వాల్యూ అనేది కావాలి. ఫస్ట్ ఐ వాల్యూ కావాలి. సో మనకి ఐ వాల్యూ కావాలి. ఐ అనేది డిఫైన్ చేసి ఉండము ఫర్లో, కాబట్టి మనం ఫర్లో ఇటరేషన్ చేస్తాం రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని. వైలో అట్లా ఉండదు. వైలో ఎలా పనిచేస్తుంది, ఒక పర్టికులర్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆర్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా లోపల లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ట్రూ అయితేనే లోపల లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ద లూప్. ఓకే, సో అందుకని మనం ఫస్ట్ ఐ వాల్యూస్ తీసుకోవాలి. సో ఐ వాల్యూ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఫర్ లూప్లో 1. సో అలాగే ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇట్లాగా ఎప్పుడు ఈ దేంతో చెక్ చేయాలి, ఎక్కడ వరకు రేంజ్ వెళ్ళాలి, మీరు ఇక్కడ దీంతో కంపేర్ చేసుకోండి. ఐ అనేది రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళాలి, 1 నుంచి n+1 వరకు వెళ్ళాలి. అంటే n+1 అనేది ఆఖర్ లూప్ అనమాట, అంటే ఆఖర్ కండిషన్ అనమాట. కాబట్టి ఐ అనేది n+1 అనే దానికి ఈక్వల్ అవ్వనంత వరకు కూడా ఈ లూప్ ఎగ్జిక్యూట్ కావాలి. అంతే కదా. ఐ వాల్యూ 1 వచ్చింది, n+1 అంటే ఎంత, మనకి 1 to n+1 వెళ్ళాలి. అంటే n+1 ఐ వాల్యూ 2 ఈక్వల్ అయితే మనకి లూప్ ఆగిపోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ వాల్యూ 5గా అయిపోతుంది. ఎందుకు అంటే n అనేది 5 ఇచ్చామంటే 6గా అయిపోతుంది. అంటే 1 to 6 అంటే మనకి ఇక్కడ మనకి ఎంత వస్తాయి, 1 2 3 4 5 వస్తాయి. ఎందుకంటే లాస్ట్ డిజిట్ రాదు కదా మనకి ఫర్ లూప్లో. అట్లాగే ఇక్కడ ఐ ఈక్వల్ టు n+1 అయితేనే మాత్రమే మనకి ఇది క్లోజ్ అయిపోవాలి, అదర్వైజ్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. కాబట్టి ఐ వాల్యూ 1 పెట్టాము. అండ్ వైల్ లూప్ ప్రకారం మనం ఏం చేస్తాము, మనకి ఒక ఐ అనేది ఒక ఇటరేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఐ ఈక్వల్ టు i+1. ఇప్పుడు n ఈక్వల్ టు మనం ఇన్పుట్గా తీసుకున్నాము, ఇక్కడ మనకి 6 వస్తుంది. n ఈక్వల్ టు ఇన్పుట్గా తీసుకున్నాము. అండ్ ఐ ఈక్వల్ టు 1 స్టార్ట్ చేసాము. ఐ వాల్యూ అనేది 1 అవుతుంది. అండ్ n+1 ఎంత అవుతుంది, 6 అవుతుంది. 1 6 నాట్ ఈక్వల్ కాబట్టి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయింది కాబట్టి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమవుతుంది, str(1) into 1 అంటే 1 అనేది 1 టైం ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 వస్తుంది. 2 నాట్ ఈక్వల్ 6 2 కాబట్టి 2 అనే స్ట్రింగ్ 2 టైమ్స్ మల్టిప్లై అయితే 2 2s వస్తాయి, అలాగే 3 వస్తాయి. అట్లాగే ఐ వాల్యూ అనేది ఒక్కొక్కటి ఇటరేట్ అవుతుంది. అట్లా ఐ వాల్యూ అనేది 6 అయినప్పుడు 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 అనేది ఫాల్స్ కాబట్టి ఈ లూప్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. మళ్ళీ 6 అని పెద్దాం. ఈసారి 6 ఇచ్చినట్లయితే చూడండి మొత్తం 6 వచ్చాయి. వైల్ లూప్లో కూడా మనకి ఇలా వర్క్ అయితే అవుతుంది అనమాట. సో అది, సో ఈ విధంగా అయితే మన ఈ ప్రోగ్రామ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే మీకు నేను ప్రింట్ చేసిన అవుట్పుట్లో మీకు స్పేస్ అయితే రాలేదు. మీకు ఆ డౌట్ ఉండొచ్చు, మన ప్యాటర్న్ ప్రకారం మధ్యలో చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయేమో అని. మీరు దాన్ని బట్టి చూసుకుంటే స్పేస్ కూడా రావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఏముంది, స్ట్రింగే కాబట్టి దీనికి స్పేస్ యాడ్ చేస్తారు. ఎందుకంటే ప్యాటర్న్ ప్రకారం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే అన్నీ మనకి నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి మధ్యలో స్పేస్ కావాలి మనకి, అంతే. కాబట్టి ఇక్కడ మీరు ఒక స్పేస్ని యాడ్ చేశారంటే స్ట్రింగే కాబట్టి మనం స్పేస్ యాడ్ చేయొచ్చు. సో స్ప్రింగ్ కాబట్టి మనం యాడ్ చేస్తాం. దీని మొత్తాన్ని కూడా ఐతో మల్టిప్లై చేసినట్లయితే ఆ స్పేస్ కూడా ఈ నెంబర్కి యాడ్ అయిపోయి మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తే 6 అనే ఇన్పుట్ 6 అనేది ఇస్తే ఇలా మీకు గ్యాప్స్తో వస్తుంది అనమాట. చూడండి 1 తర్వాత 2 2 గ్యాప్ అండ్ 3 3 గ్యాప్స్, మధ్యలో గ్యాప్స్ వస్తే ఈ విధంగా వస్తుంది. అలాగే ఫర్లో కూడా ఇక్కడ మీరు ప్లస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ప్లస్ చేసి ఇట్లా ఇలా మనకి స్పేస్ యాడ్ చేసి ఐతో మల్టిప్లై చేసినట్లయితే గ్యాప్ వచ్చేస్తుంది. సో గ్యాప్స్ పెద్ద పని లేదు, మనకి ప్యాటర్న్ అర్థమైతే మధ్యలో గ్యాప్స్ అనేవి ఎక్కడైనా ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం లాజిక్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే ఇంకా మీకు ఏ వీడియోస్ అయినా కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన డీటెయిల్స్ అయితే ఇచ్చి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ మనం పింగ్ చేయొచ్చు మెయిల్ ఆర్ ఇన్స్టాలో. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా అడగాలనుకుంటున్నా కానీ కింద కామెంట్లో చేయండి, మనం వీడియోస్ అయితే చేద్దాం. అలాగే ఇంతకుముందు మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాము, అది కూడా మీరు మొదటిసారి వింటున్నట్టయితే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి.